ఆలస్యంగా వెళ్ళాడు అంటున్నారు, రకరకాలు చెప్తున్నారు. సరే, జనానికి బాధలు, ఆ బాధలన్నీ వచ్చి కూర్చున్నాడు బాధలు అనుకోండి. వెళ్ళిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా పట్టాదారు పాస్ పుస్తకాలు పంచిపెట్టు, ఆ తమ్ముళ్ళు ఎవరెవరికైతే పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినాయి వాళ్ళు చేతులు ఎత్తండి అని చెప్పి అడిగారు. ఆయన ఎవడు చేతులు ఎత్తట్లేదు. ఇదేంటి ఎవరు చేతులు ఎత్తట్లేదు ఏంటి మీకు అందలేదా పట్టాదారు పాస్ పుస్తకాలు అన్నారు. అంటే మాకు ఇవ్వలేదండి అంటారు. ఏ జాయింట్ కలెక్టర్ ఏంటి పట్టాదారు పాస్ పుస్తకాలు అంటే పాప ఆవిడెవరు జాయింట్ కలెక్టర్ ఆడపిల్ల అనుకుంటా. అది కాదు సార్, ఇది కాదు సార్, ఏదో చెప్తుంది ఆవిడ పాప. అంటే ఈయన ఆర్భాటం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క దివాళా కోరుతనం, ఆర్భాటం. అంటే పబ్లిసిటీ పీకు, యాక్షన్ వీకు. అంటే జరిగేదేమి ఉండదు కానీ హడావుడి మాత్రం ఆకాశాన్ని అంటుతుంది. ఈయన హెలికాప్టర్ వేసుకెళ్లి ఒకడికి పాస్ పుస్తకం ఇవ్వటం కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఓ 2 కోట్లు 3 కోట్లు తగలేయాలి జనం సొమ్ము. అవి ఖర్చు పెట్టేశాక అక్కడ ఎవరికి పాస్ పుస్తకాలు ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చెప్తారు ప్రజలు. వెళ్ళి ఈయన మాత్రం మాటలు మాత్రం కోటలు దాటితే జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్ముతాడు. వెళ్ళి ఏం చెప్తాడు? నిన్నటిదాకా ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక భూతం, నేను పాతేశాను. ఒకడంటాడు పాతేశారా పాతేస్తారా? లేలే ఆల్రెడీ పాతేసేశాను, ఇక లెగడు అని చెప్పి పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు ఇస్తాడు. ఆయన ప్రగల్భాలు పలుకుతాడు. 11 సీట్లు ప్రతిపక్షం కూడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డికి లేదు, అయిపోయింది, జనం చంపేశారు, పాతేశారు, నే పాతేశాను అంటారు. ఇవన్నీ చెప్తారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు నామాన్ని ప్రతిరోజు చెప్పిస్తారు? రామకోటిలాగా మీరు జగన్ కోటి ఎందుకు రాస్తున్నారు? మీరు, మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి, చంద్రబాబు నాయుడు గారు, మీరు చేసేదేంటి? జగన్ కోటే కదా. జగన్ జపం, జగన్ కోటి రాస్తారు. రామోజీరావు గారు అంతే, రాధాకృష్ణ గారు అంతే. వీళ్ళకి ఏంటంటే పేపర్ నిండా జగన్ 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 కోటి రాయటమే కదా. రామకోటి లాగా జగన్ కోటి రాసుకుంటూ ఉంటారు మీరు. మరి ఎందుకు భయం మీకు జగన్ అంటే? పాతేశానంటారు, గొయ్యి తీశానంటారు, భూస్థాపితం చేశానంటారు, ఇక లెగడంటారు, ఇక లేపనంటారు, ఇక అయిపోయిందంటారు. వీళ్ళు అక్కడ ఏం చెప్తారా అంటే జగన్మోహన్ రెడ్డి గారంట రైతుల భూముల్ని అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఇబ్బంది పెట్టాడంట. అంటే ఇంత వయసు వచ్చింది కదా చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి పచ్చి అబద్ధాలు మాట్లాడటానికి, దుర్మార్గమైన మాటలు మాట్లాడటానికి, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎక్కించడానికి, అంటే మీ ప్రజలు మిమ్మల్ని ఎట్లాగో నమ్మట్లేదనేది అర్థం అవుతుంది. అనవసరంగా చంద్రబాబుని తెచ్చుకున్నామని ప్రజలు ఫీల్ అవుతున్నారని అర్థం అవుతుంది. ఇంకా విషం ఎక్కించే ప్రయత్నం చేశాకి రైతుల భూములను అధికారుల ద్వారా చేతుల్లో పెట్టుకుని ఏం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? చెప్పండి, ఏం పెట్టుకున్నాడు? ఎవరి భూమికి ఇబ్బంది పెట్టారు? 22A తెచ్చి రైతులను కష్టాలు పెట్టాలని ప్రయత్నించారంట. చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆన్ రికార్డ్ వెళ్దాం, ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్లో వెళ్ళి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. ఎంత అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా ఎంత దుర్మార్గంగా కిరాతకంగా మిమ్మల్ని ఏమనాలి? అసలు పదాలు దొరకట్లేదు. మిమ్మల్ని చిత్రీకరించడానికి, మిమ్మల్ని వర్ణించడానికి, మీ మాటల్ని, మీ క్యారెక్టర్ని 2018లో రాష్ట్ర ప్రజలు ఎవరైతే 22A ప్రొవిషన్ రిజిస్టర్ కింద ఇబ్బందుల పొలాలు నమోదు కాబట్టి, రిజిస్టర్ కాబట్టి ఆ అకౌంట్లో పెట్టబడి ఇబ్బందులు పెడుతున్నది ఎవరందరూ కూడా 2018 నుంచి కదా. 18లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా?
మీరు కదా ముఖ్యమంత్రి. ఈ రోజుకి మీ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే లేదా 11 ఎకరాలు ఉంటే దాంట్లో పావు ఎకరమో అరెకరమో ఎండోమెంట్ ఉంటే టోటల్ గా మొత్తం సర్వే నెంబర్ అంతా ఎండోమెంట్ లో పెట్టడం, లేదా ఒక సర్వే నెంబర్లో 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అందులో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే మొత్తం ఈ 22A కింద పెట్టడం. ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం గ్రామకంఠమో ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం 5 ఎకరాలు కూడా 22A పెట్టిన చరిత్ర మీది కదా. మీరు 22Aలో మీరు పెడతారు. ఆఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 32,000 ఎకరాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 ఎకరాలు చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను. కావాలంటే మీరెవరి దగ్గర కూర్చుందామంటే ఆ అధికారి దగ్గర కూర్చుందాం, మీ రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర కూర్చుందాం రండి, తేలుతుంది కదా కంప్యూటర్లో ఏ తారీఖున ఏ సంవత్సరం 22Aలో పెట్టబడిందో వస్తుంది కదా. ఇంత కిరాతకంగా మాట్లాడతారు మీరు. ఈ రాష్ట్ర లక్షలాది ఎకరాలని 22Aలో పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం కదా 2018లో. ఇవాళ ఇలా మాట్లాడతారు. అంటే మీ భూ రికార్డులన్నీ బ్లాక్ చైన్ లో భద్రంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్లాక్ చైన్ కాక ఏమైనా వైట్ చైన్ లో ఉన్నాయేంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే వైట్ చైన్ లో కదా. మీరు బ్లాక్ చైన్ అంటే ఏంటి? కొత్త కొత్త పదాలు, కంప్యూటర్ పదాలను తీసుకురావటం, క్లౌడ్ వాటిలో ఉండటమే కదా. ఎక్కడో ఒక సర్వర్లో ఉండటమే కదా. దాని బ్లాక్ చైన్ అంటే సర్వరే కదా, ఆన్లైన్ సర్వరు. మరి దాన్ని గొప్పగా మీరు చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మొదలుపెట్టిందే కదా. భూ రికార్డులను ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రికార్డులు ఎవరన్నా మార్చగలరా? ఎవరు మార్చారు? జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో 2019 దాకా మీ ప్రభుత్వంలో మీ తహసీల్దారులు, మీ దగ్గర పనిచేసినటువంటి తహసీల్దారులు చాలా మంది, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకమై పొద్దున ఒకటి పేరు ఉండేది, మధ్యాహ్నం ఒకటి పేరు ఉండేది, మళ్ళీ రాత్రికి ఒకటి పేరు ఉండేది. ప్రభుత్వ భూ రికార్డుల్లో కూడా కావాలంటే నేను బందర్లో మారిని మీకు చూపిస్తాను, బందర్లో మీకు మారిని మీకు చూపిస్తాను. బందర్ మండలంలో 2019కి ముందు ఎంత అడ్డగోలుగా మీరు మార్చేవాళ్ళు. ప్రకాశం జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో కానీ జరిగిన అక్రమాలన్నీ కూడా 2019కి ముందే కదా. సర్వే నంబర్లు బదలాయింపు, లేకపోతే రికార్డు బదలాయింపు, రికార్డు మార్పు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ సర్వే నెంబర్లో పేరు మార్చాలంటే, రికార్డులో పేరు మార్చాలంటే, కంప్యూటర్ అడంగల్ కరెక్షన్ చేయాలంటే జాయింట్ కలెక్టర్ పర్మిషన్ లేకుండా రికార్డులో పేరు మార్చడానికి లేని పరిస్థితులు తీసుకొచ్చింది ఎవరు? చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తీసుకొచ్చింది ఎవరు? మల్టిపుల్ చెక్స్ పెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కదా. తప్పుడు అధికారుల తాట తీసేట్టు, తప్పుడు అధికారుల చేతి వాటం లేకుండా ఉండేట్టు చేసిందంతా జగన్మోహన్ రెడ్డి గారు కదా. భద్రత అంతా కూడా ఇవాళ మీ ఖాతాలు వేసుకునే పరిస్థితి. అవన్నీ ఏమంటాడు, ఫోన్తో స్కాన్ చేసి చూసినా మీకు తెలిసిపోతుంది. క్యూఆర్ కోడ్ పెట్టాం, లింక్ డాక్యుమెంట్లు వచ్చేలా చూస్తాం. సర్వే రాళ్ల మీద జగన్ ఫోటోలు పెట్టారు. మేమిచ్చే పట్టాదారు పుస్తకం ఎవరు ట్యాంపరింగ్ చేయలేరు. ఎవరైనా ట్యాంపరింగ్ చేయలేరు అంటాడు, చేస్తే కఠిన చర్యలు అంట. అసలు మీ మాటకి మీకే నమ్మకం ఉండదు. మీ మీద మీకు నమ్మకం ఉండదు చంద్రబాబు నాయుడు గారు. మీరేమంటారో పక్కన, నేను ఇచ్చే ఈ పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఎవడు భూమి మీద ఎవడు ట్యాంపరింగ్ చేయలేరంటారు. మళ్ళీ అంటారు ఎవరైనా ట్యాంపరింగ్ చేస్తే కఠినంగా శిక్షిస్తానంట. నేను ఒకటే అంటున్నా, మీరు చిమ్మిన విషం ఏంటి అసలు? జగన్ గారు
తన ఫోటోతో పాస్ పుస్తకం ఇచ్చాడంటారు. రాళ్ల మీద జగన్ బొమ్మ వేశారని చెప్పి మీరు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. రాళ్ల మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎవడో నాలాంటి వాడు పక్కన చెప్పాడు. అసలు ఎందుకు వచ్చింది అసలు రాళ్ల మీద బొమ్మ, లేకపోతే కొత్త రాయి ఎందుకు వచ్చింది? భూ సర్వే విధానం 1932 తర్వాత మళ్ళీ సర్వే జరగలేదు, రీసెటిల్మెంట్ జరగలేదు. అదే రికార్డుల్ని ఇవాళ దాకా మనం మార్చుకుంటా అదే దాన్ని కొనసాగిస్తే వెళ్తున్నాం. అదే రికార్డులను కొనసాగిస్తే వెళ్తున్నాం కదా. మీరు వచ్చిన తర్వాత మీ గవర్నమెంట్లో ఒకటి పెట్టారు, ఏమని? డైనమిక్ అడంగల్ కరెక్షన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్, డైనమిక్ అడంగల్ సబ్ డివిజన్ అని పెట్టారు. ఎంత రోత, ఎంత బూత్ అది! డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది సర్వేయర్తో సంబంధం లేకుండా, సర్వేయర్ రిపోర్ట్ లేకుండా డైనమిక్ గా అడంగల్ సబ్ డివిజన్ అవటం అనేది ఎంత బూత్! అసలు ఎంత తలకాయలు పట్టుకున్నారు జనం! అసలు రైతాంగం చచ్చారు, రెవెన్యూ వాళ్ళు చచ్చారు. మీ పైత్యానికి, అనాలోచితంగా మీరు తీసుకొచ్చినటువంటి మార్పులకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? పాత రీసెటిల్మెంట్ ప్రకారం, పాత రీసెటిల్మెంట్ 1932లో చేసినటువంటి రీసెటిల్మెంట్ ప్రకారం, సర్వే ప్రకారం ఎవడన్నా రాయి పీకితే మళ్ళీ సర్వేయర్ వచ్చి ఎక్కడి నుంచో కండప్రాయి ఎక్కడన్నా ఉంటే ఆ సర్వే రికార్డు మూలానికి, ఆ ఊరికో, ఆ రెవెన్యూ గ్రామానికి ఎక్కడో కండప్రాయి ఉంటే ఆ కండప్రాయి దగ్గర నుంచి కొలుచుకుంటా మొత్తం ఊరంతా కూల్చి వస్తే గానీ మళ్ళీ వీళ్ళ పొలం ఎక్కడో, ఆ సర్వే నెంబర్ హద్దులు ఎక్కడో తెలియని పరిస్థితి. దాన్ని మార్చాలని భూతగాదాలనేంటి? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లాంటివాడు, చంద్రబాబు గారు లాంటివాడు గబాలను ఒక రాయి పీకేస్తే తెల్లారేపటికి పొలం గట్టు జరుపుకుంటే రైతుకు దిక్కులేని పరిస్థితి. ఇవాళ దానికోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేశాడు. ఏ పరిస్థితుల్లో రైతు ఇబ్బంది పడకూడదు, భూ యజమాని ఇబ్బంది పడకూడదు. సర్వే నెంబర్ ఎక్కడైతే అక్కడ చికాకు అంటే ఏ ఇబ్బంది లేకుండా సెల్ ఫోన్ తీసుకెళ్తే సర్వే నెంబర్ తెలియాలి. రేఖాంశాలు, అక్షాంశాల ఆధారంగా అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఆధారంగా భూ సరిహద్దులు మార్క్ చేయాలి. అది ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. దాన్ని భారతదేశంలో తొలిసారి తీసుకురావాలనుకున్నాడు, కేంద్రం సపోర్ట్ చేసింది, తీసుకొచ్చాం. దాన్ని సిస్టమ్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఒక గ్రామంలో పెట్టడం, మండలంలో 2 గ్రామాల్లో పెట్టి ఆ పైలట్ ప్రాజెక్టులో ఇవన్నీ చేసుకుంటా ఎల్పిఎంల ఆధారంగా భూమిని కొలుచుకుంటూ వచ్చే పరిస్థితి మొత్తం పూర్తి చేస్తూ వస్తుంది. అధికారులు చెప్పారు, నాలాంటి మంత్రులు, నాలాంటి చెప్పారు, చాలా మంది ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి గొప్ప వరంలాగా మారినటువంటి ఆ సర్వే వ్యవస్థని మీరు దాన్ని అట్లా రోల్ చేశారు. ఇవాళ మీరేం చేస్తున్నారు? అదే సర్వేని కదా, అదే సిస్టమ్ కదా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కొంత ప్రక్రియ మొదలుపెట్టి నడిపినటువంటి 2024 దాకా నడిపిన ప్రక్రియ కదా సర్వేలో ఈ రోజుకి మీరు కొనసాగిస్తున్నారు. ఆ రోజు ఏం చెప్పారు? రద్దు చేస్తామని చెప్పారు ఎలక్షన్ ముందు. ఇవాళ దాన్నే కొనసాగిస్తున్నారు. కాకపోతే మీరేం చేస్తున్నారు? ఎవరు కొనుక్కోమన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాయే సప్లై చేసింది. వాళ్లే ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఎస్ నీ సరిహద్దు ఇక్కడ అని చెప్పని ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. నీ పొలానికి సరిహద్దు ఇక్కడ అని చెప్పే బాధ్యతను తీసుకుని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ వేయటమే తప్పు అయితే అసలు చంద్రబాబు నాయుడు గారు మీరు రామారావు గారిని పడేశాక ఎన్నిటి మీద కుల సర్టిఫికెట్ మీద ఈ సేవ అనేది పెట్టి కుల సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది, ఆదాయం సర్టిఫికెట్ మీద మీ ఫోటో ఉండేది, కుటుంబం సర్టిఫికెట్ మీద ఈ మీ సేవలోంచి తీస్తే మీ ఫోటో ఉండేది.
మరి మీరెవడు? మా కుల పెద్ద? ఎవడన్నా ఏ కులస్తుడికైనా, ఒక వెనుకబడిన కులస్తుడికో, ఒక దళితుడికో, ఒక ట్రైబల్కో మీరు కుల పెద్ద అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను కాపు సర్టిఫికేట్ తీసుకుంటే మా సర్టిఫికేట్ మీద మీరు ముఖ్యమంత్రి అయిన కొత్తలో 2000కు ముందు 2004 దాకా మీ ఫోటో వచ్చేది. అంటే మా కుల పెద్ద మీరు? లేదా మా వంశానికి ఆది పురుషుడా మా కులానికి మీ ఫోటో ఎందుకు వచ్చేది? మీ గురువింద గింజ మామూలుగా నువ్వు 6 అడుగుల గురువింద గింజ పోయి నీకు మామూలుగా పేకల దాకా నలుపు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇన్ని కబుర్లు చెప్తున్నారు. అండ్ క్యూఆర్ కోడ్ కొత్తగా మీరు ఇచ్చారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారి పాస్ పుస్తకం ఇదే కదా. ఇదిగో దీంట్లో జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది. జగన్ గారి తల మీద రాజముద్ర ఉంది కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ అని రాసి ఉంది కదా. ఈ పేజీ మీద రాజముద్రే కదా. ఇక్కడ జగన్ గారి బొమ్మ ఉంది. ఇది రాజముద్ర ఉంది కదా. ఇది రాజముద్రే కదా అన్న. మరి ఏం తప్పు చేశారు? ఇదో క్యూఆర్ కోడ్. అసలు క్యూఆర్ కోడ్ సిస్టమ్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు కదా. క్యూఆర్ కోడ్ ఉందా లేదా? పట్టాదారు పాస్ పుస్తకం మీద క్యూఆర్ కోడ్ సిస్టమ్ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతోనే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొదలా కాదా? మరి చాలా అనుభవం ఉంది కదా మీకు. 14 ఏళ్ళు 25 ఏళ్ళు అని చెప్తారు కదా. మీరున్నంగా ఈ సర్వే సిస్టమ్ ఎందుకు తీసుకురాలేదు? మీరున్నంగా ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు తీసుకెళ్లాలి? కంప్యూటర్ నేనే కనిపెట్టానంటారు కదా మీరు. మరి క్యూఆర్ కోడ్ అంటే ఈ క్యూఆర్ కోడ్ కొడితే పట్టాదారు పాస్ పుస్తకంలో ఊరికే గళ్ళుండి ఆ గళ్లలో పేరు, సర్వే నంబరు, ఎంత విస్తీర్ణం తప్పితే ఏమన్నా ఉండేదా? ఖాతా నంబర్ ఉండేది ఫ్రంట్ పేజీలో, పేరు ఖాతా నంబర్ ఉండేది, ఏ రెవెన్యూ విలేజ్ ఉండేది, లోపల గళ్ళుండి గళ్ళలో సర్వే నెంబర్ ఎంత, విస్తీర్ణం ఎంత, దాంట్లో ఎంత ఉంది ఆ పేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అది ఉంది, అది క్యూఆర్ కోడ్ ఉంది. మ్యాప్ కొలతలతో సహా మ్యాప్ ఎప్పుడన్నా పట్టాదారు పాస్ పుస్తకంలో అంత క్రితం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్రవేశపెట్టేదాకా పొలం కొలతలతో సహా తూర్పు ఎంత ఉంది, దక్షిణం ఎంత ఉంది, పడమర ఎంత ఉంది, ఉత్తరం ఎంత ఉంది, కొలతలతో సహా అప్పుడే కదా మొదలు. జగన్ గారు పెట్టయిన తర్వాతే కదా. మరి దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంది కదా ఆ మ్యాప్ కూడా. రేఖాంశాలు, అక్షాంశాలు చూడండి పక్కన. ఆ మ్యాప్కి సరిహద్దు అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ సరిహద్దులు కూడా అన్ని దిక్కుల ఆ పొలానికి ఎన్ని మొత్తం 8 కొలతలు. ఆ పొలానికి 8 కొలతలు ఇచ్చారు. ప్రతి పొలానికి 8 కొలతలు. ఎక్కడ కొద్ది కూడా బెసక్కుండా, ఎవడో ఆక్రమించకుండా, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అంటే రేఖాంశాలు, అక్షాంశాలతో ఉంది కదా. క్యూఆర్ కోడ్ ఉంది కదా. మరి ఇవన్నీ ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినాయే కదా. ఇది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కదా మరి ప్రవేశపెట్టింది. మరి మీరేం చెప్తున్నారు ఇవాళ? మొత్తం నేనేం చెప్తున్నారు మీరు. భూమి అనేది మన గౌరవం, మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం అని చెప్పని ఒక స్లోగన్తో ఈ భూమి యొక్క వివరాలని పట్టదారు పుస్తకం అంటే సమగ్రంగా మ్యాపు, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ హద్దులతో ఒక పొలానికి, ప్రతి పొలానికి 8 సరిహద్దులతో 8 సరిహద్దులతో రికార్డు తయారు చేసి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం మార్చారు చెప్పండి? జగన్ బొమ్మ తీయటం తప్పితే మీరేం చేసింది చెప్పండి? మీది 2వ పేజీ. ఇది పైన బ్లూ అట్ట, ఇది 2వ పేజీ మీరు ఇచ్చింది. అదే పుస్తకం కదా. క్యూఆర్ కోడ్ జగన్ లాగానే క్యూఆర్ కోడే కదా. ఇదే కదా ఫోటో. జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఫోటో ఉంది, పాత దాంట్లో ఫోటో ఉంది. జగన్ గారు వచ్చే వరకు క్యూఆర్ కోడ్ లేదు, ఇప్పుడు క్యూఆర్ కోడ్ వచ్చింది.
ఇదిగో మ్యాప్ మేమే ఇచ్చాంగా మ్యాప్, మీరు కొత్తగా ఇచ్చినా చెప్తున్నారు. కొలతలు ఇచ్చింది మేమే కదా, రేఖాంశాలు అక్షాంశాలు మేము ఇచ్చాం కదా, మరి మాది కాపీ కదా ఇది. మీరేం చేశారంటే జగన్ ఫోటో తీసేసి కొత్తగా పుస్తకాల్లో కూడా కక్కుర్తిపడి ఎంత మిగిల్చుకున్నారో మిగిల్చుకున్నారు. ఒక్కో పుస్తకం ఎంతకు ప్రింట్ చేశారు చూడండి, జగన్ గారు ఎంతకు ప్రింట్ చేశాడు, మీరు ఎంతకు ప్రింట్ చేశారు చెప్పండి. ఒక్కో పుస్తకం ఎంతకి తయారు చేయించారు మీరు. అన్నింటిలో కక్కుర్తి కమిషన్లో, ఈ కక్కుర్తి కమిషన్ జగన్ గారు ఫోటో తీసేశామని మీ ఆస్తుల మీద, మరి మా గతంలో మా కుల సర్టిఫికెట్ల మీద, మా ఇన్కమ్ సర్టిఫికెట్ల మీద, ప్రతి దాని మీద మీ ఫోటో వచ్చేది కదా. అప్పుడు లేని తప్పు ఇప్పుడు తప్పండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అధికారుల మాటినో ఎవడా మాటిని చేశాడనుకో, ఏంటి దీంట్లో నేరం ఏంటి అంటున్నా, దీంట్లో నేరం ఏంటి? ఆయన ఏమనుకున్నాడు, దేశంలోనే ఒక ఉన్నతమైన అద్భుతమైన సర్వే సిస్టమ్ నేను తీసుకొచ్చాను, ఒక ల్యాండ్లో భూ సంబంధించినటువంటి విషయాలు ప్రభుత్వం ఇదివరకు నాకు సంబంధం లేదని చెప్పేది, నా ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఇది నాది బాధ్యత, ఆస్తి కొనుక్కుంటే బాధ్యత అది, ఆస్తి తగు ఉంటే తేల్చాల్సిన బాధ్యత అది, ఆస్తి సరిహద్దులు ఎవడు చెరపలేనట్టుగా సరిహద్దులు బిగించాల్సిన బాధ్యత నాది అని చెప్పి అనుకున్నాడు. సరే నేను గొప్ప సిస్టమ్, నీ దగ్గర భజన చేసేవాళ్ళు ఉన్నట్టే మా దగ్గర కూడా భజన చేసేవాళ్ళు ఎవడో కూడా ఉంటాడు కదా, ఆ భజన బృందం సార్ మీరు అద్భుతం సార్, మీరు మన పొట్టేస్తే బాగుంటుంది సార్, చరిత్ర కదా సార్ అంటే సరే అని బలహీనత పడి ఉంటాడు. దీనికి ఏంటి, దీని నేరం ఏంటి, ఘోరం ఏంటి, దీనికి నేరమా ఘోరమా? ఇది ప్రభుత్వ రికార్డు కదా, ఆన్లైన్ రికార్డు కదా. ఇప్పుడు మీరు వచ్చారు, ఈ క్యూఆర్ కోడ్లో మొత్తం మీరు కావాలని తీసేశారు, ఇది పని చేయకుండా, క్యూఆర్ కోడ్ పని చేయకుండా, ఇది పెద్ద విషయం ఉంది. ఇప్పుడు దీంట్లో ఫోన్లో కొడితే వస్తుంది, రేపు మేము వస్తాం ఈ క్యూఆర్ కోడ్ తీసేసి మా క్యూఆర్ కోడ్ పెట్టలేమేంటి? ఇవన్నీ ఎవరికి చెప్తారు చంద్రబాబు నాయుడు గారు? సుత్తి కౌరులు, పేలాల కౌరులు, పెద్ద జగన్ దోష అంటే ఏంటి దోష? ఫోటో వేసుకుంటే దోష, ఏం దోష అన్న? ఇది మొత్తం గవర్నమెంట్ రికార్డ్ అని ఉంది. పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం పూర్తవకుండా పునాదుల్లో ఉంటే జైము జైము చంద్రన్న అంటే తప్పులేదు, వెళ్ళి బస్సులు వేసుకెళ్ళి చూపిస్తాకి 450 కోట్లు ఖర్చు పెడితే తప్పులేదు. అవ్వని పోలవరానికి ఇవాళ సూపర్ 6 సూపర్ హిట్ చేశారు మీరు. డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ అంట. సినిమా డైలాగులు తప్పితే పవన్ కళ్యాణ్ గారితో తిరిగి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు లీళ్ళు అవుతారంట. సినిమా డైలాగులు చంద్రబాబు నోటెంబడి సినిమా సుత్తి కబుర్లు పోయి సినిమా కబుర్లు వస్తున్నాయి. ఇదివరకు సుత్తి డైలాగులు ఉండేవి, ఇప్పుడు సినిమా డైలాగులు. ఏంటి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్? ఎవరు ట్రిపుల్, ఎవరు ఏంటి ట్రిపుల్ ఏంటి? ఈ రాష్ట్రానికి ఈ ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ రైల్ వల్ల ఏంటి ఉపయోగం? దమ్ముడి ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను. డబుల్ కాదు, డబుల్ ఇంజిన్ అయితే లేదు, ట్రిపుల్ ఇంజిన్ అయినా లేదు కదా. గత 5 ఏళ్లు 2014 నుంచి 19 దాకా డబుల్ ఇంజిన్ సర్కారు ఈ రాష్ట్రానికి ఒదిగింది ఏంటని అడుగుతున్నాను. చెంబుడు నీళ్లు దోషుడి మట్టే కదా. ఈ రాష్ట్రానికి ఏం మిగిలింది? చెంబుడు నీళ్లు దోషుడి మట్టి మిగిలింది డబుల్ ఇంజిన్ సర్కార్తో. ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ బుల్లెట్ ట్రైన్తో ఏం మిగులుతుంది? ఏం మిగులుతుంది అంటే 2 ఏళ్లకు 3 లక్షలు, 2 ఏళ్ళు ఇంకా నిండ్లా. మీ అబ్బాయి 18 నెలలు అని చెప్తున్నట్టున్నాడు నిన్న గొప్పగా. 18 months కంప్లీటెడ్ అని ఇంగ్లీష్లో చెప్తున్నాడు కదా. 18 months కి 3 lakh crores అప్పు తెచ్చారు మీరు. 18 నెలలకి 3 లక్షల కోట్లు అప్పు తెచ్చే పరిస్థితి. నేను చంద్రబాబు నాయుడు గారిని, మీరు ముగ్గురు కలిసి, మీ బుల్లెట్ ట్రైన్ అంతా కలిసి ముగ్గురు, నేను అనుకోవటం రామారామి, ఇది జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, రేపు వేసవికాలానికి మీరు ముగ్గురు ట్రిపుల్ ఇంజిన్ కలిసి మొత్తం అంతా ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ పెద్ద కేక్ కట్ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు 3,32,000 కోట్లు, ఎంత 31,000 కోట్లు చేశాడు. మేము అసలు జగన్ 5 ఏళ్లలో చేశాడు. మేము 2 ఏళ్లు తిరగకుండానే 2 ఏళ్లలో జగన్ రికార్డు బ్రేక్ చేశాం. జగన్ తెచ్చిన అప్పులు కన్నా ఎక్కువ చేశామని మీరు పెద్ద కేక్ కట్ చేసుకుంటే పనికి వస్తుంది తప్పితే, ఈ బుల్లెట్ ట్రైన్, ట్రిపుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ దేనికి పనికి వస్తాయా అంటే
జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఈ రాష్ట్ర సంక్షేమం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 3 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల పట్టాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు, ప్రభుత్వ హాస్పిటల్ చేయటం, 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేయటం, ఇట్లా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా 2,60,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని సరాసరి నేరుగా ప్రజలకు అందించడంలో కానీ, వీటన్నిటి కోసం 5 ఏళ్లలో 3,30,000 కోట్లు అప్పు చేస్తే, మీరు 18 నెలల్లో అంటే 60 నెలల్లో 3,32,000 కోట్లు, 3,30,000 కోట్లు చేస్తే 18 నెలల్లో 3 లక్షల కోట్లు అప్పు చేశారు మీరు. ట్రిపుల్ ఇంజిన్ దేనికి పనికి వచ్చిందని అడుగుతున్నాను. భవిష్యత్తులోనూ కరెంటు ఛార్జీలు పెంచలేము. ఎంతకన్నా దగా ఇంకేమన్నా ఉండతా? పచ్చి దగా. ఇవాళ దాకా పెంచలేదంట, భవిష్యత్తులో కూడా పెంచడంట. అసలు ఏం చేయాలి చంద్రబాబు నాయుడు గారు? మేము బరి తెగించింత అబద్ధాలు ఆడుతుంటే సిగ్గుపడే పని లేదు. బరి తెగించి మీరు ఈ రకంగా మాట్లాడుతుంటే, అంటే ఎదురెవరన్నా మాట్లాడితే జైలు వేసేస్తారు. చిన్న చిన్న భూతగాదాలు పెట్టుకోవద్దని ప్రజలందరినీ కోరుతున్నా అంట. కుటుంబ సభ్యులు, బంధువులతో వివాదాలు వద్దు. అద్భుతం అండి. అసలు మీకు ఎవడు సాటిరాడు. బంధువులతో తగాదా పెట్టుకోవద్దు, చుట్టాలతో తగాదా పెట్టుకోవద్దు, కలిసిమెలిసి ఉండండి, ఆస్తి తగాదాలు వద్దు. ఇంతే కదా మీరు మాట్లాడేది? ఇదే కదా. రామారావుతో తగాదా పెట్టుకున్నది ఎవరో? పిల్లనిచ్చిన మామతో. బామ్మరితో తగాదా ఎవరికి? తోడేళ్లతో తగాదా ఎవరికి? వదిన గారితో తగాదా ఎవరికి? తమ్ముడితో తగాదా ఎవరికి? బామ్మరిది కొడుకు జూనియర్ ఎన్టీఆర్తో తగాదా ఎవరికి? మాకా? తగాదాలు పెట్టుకునేది మీరు. మీది ఎట్లా ఉంటుందంటే, మీరు మాత్రం ఒకనే కంటారు, అందరూ నలుగురిని కానీ 5 కానీ అంటున్నారు. మీ అబ్బాయి ఒకనే కంటాడు, మీరు మాత్రం అందరూ 10 మందిని కానీ అంటున్నారు. అంటే ఏది మీరు ఆచరించరో అది అందరిని ఆచరించమని చెప్తారు. చుట్టాలతో తగ్గులు వద్దంటారు, మీరు అన్ని చుట్టాలతో తగ్గులు, మొత్తం మీ చుట్టాలందరితో తగ్గులు మీరే కదా. ఎవరికి తగ్గులు ఉన్నాయి? మాకెవడికి ఉన్నాయి తగాదాలు? మా చుట్టాలతో మాకెవడికి తగాదాలు ఉన్నాయి? ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా చెప్తాడు, ఆస్తులు తగాదాలు వద్దంటాడు. ఎన్టీ రామారావు గారు రోడ్ నెంబర్ 13లో రామారావు గారు చివరిసారిగా అంటే అసూలు బాసినటువంటి ఇల్లు, ఆ ఇంటి ఎదురుగుండా ఉన్నటువంటి రామారావు గారి కిరీటాలు, ఆయన సినిమా డ్రెస్సులు, ఆయన మొత్తం సినిమా వ్యవహారాలు, ఆయన చైతన్య రథం అన్నీ దాచుకున్న బిల్డింగ్ ని కోర్టుకు దావా వేసి లాక్కున్నది ఎవరు? ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ని కోర్టు కేసు లాక్కున్నది ఎవరు? రామారావు గారి దగ్గర నుంచి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్, రామారావు సంతకం పనికి రాకుండా, ఎన్టీ రామారావు గారి సంతకం పనికి రాకుండా సీజ్ చేయించి ఆ డబ్బు మొత్తం మీకు వాల్చుకుని ఆ డబ్బులంతా మీరు వాడుకున్నది ఎవరు? మీరు కాదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ పెట్టింది ఎవరు? ఎన్టీ రామారావు గారు. ఇవాళ ఎవరి చేతిలో ఉన్నారు? మీరు, మీ అబ్బాయి, మీ కోళ్ళు, మీ అబ్బాయి తోడళ్ళు. పాత వాళ్ళందరూ ఏమయ్యారు? నోరి దత్తాత్రేయ గారు ఏమయ్యారు? హాస్పిటల్ పెట్టిన, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టిన డాక్టర్ గారు, ఆలోచన చేసిన డాక్టర్ గారు ఏమైపోయాడు? కోడెల శివప్రసాద్ కుటుంబం ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? ట్రస్ట్లో పాత సభ్యులందరూ ఏమైపోయారు? ఎవరు ఆస్తులు లాక్కున్నది? ఎవరు చెప్తున్నారు నీతులు? నిమ్మకూరులో జూనియర్ ఎన్టీఆర్కి పొలం లేకుండా ఇప్పుడు మొత్తం తీసేసుకున్నది ఎవరు? భయపెట్టారా? బెదిరించారా? ఏం చేశారు? బతిమాలారా? మొన్న 100 ఎకరాలు కొన్నారు కదా మీ ట్రస్ట్కి నిమ్మకూరులో. మన ఇంటి వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, రిజిస్ట్రార్ గారు పరిగెత్తుకుంటా నిమ్మకూరు వచ్చి చేశాడు కదా. అందరి మొత్తం మీ బామ్మర్దులు అందరూ కొనేసుకున్నారు కదా మీరు. నేను తగులు ఆస్తులు తగులు పెట్టుకోవటం, ఇంట్లో చుట్టాలతో తగులు పెట్టుకోవటం, చుట్టాల ఆస్తులు లాక్కోవటం. మీ అత్తగారు బతికుంది కదా, మాంగారు చచ్చిపోయాడు, అత్తగారు బతికుంది కదా, అత్తగారితో తగ్గు ఎందుకు? సంక్రాంతి పూట పెద్దల పండుగ, సంక్రాంతి పూట భోజనం పెట్టి చీర పెట్టి పంపించావు పోనీ ఉన్న అత్తగారికి ఎప్పుడన్నా?
ఏమంటే మేము పెట్టుకున్నాం తగులు పెట్టుకునేది మీరు, జనాలను తగులు పెట్టుకోవద్దని చెప్తారు. అంటే మీరు ఏది ఆచరించరో దాన్ని మీరు అందరిని ఆచరించమని చెప్తారు. కోడి పందాలు వినోదంగా చూడాలి, జోదంగా కాదంట. చూడండి ఇంకౌలు చెప్తాడు. అంత ఎలక్షన్ ముందు ఏం మాట్లాడాడు చూడండి. మన సాంప్రదాయం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు. వీళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆయన అయితే అసలు మామూలుగా ఎవడో ఇక్కడ మన జోదం ఆడాల్సిందే ఇక్కడ అని చెప్పి సుప్రీంకోర్టుల దాకా వెళ్తాడు, స్టేట్మెంట్లు ఇస్తాడు ఆయన. మొత్తం వీళ్ళందరూ కూడా, వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ, వీళ్ళ మంత్రులు కత్తి కడతారు, పట్టుకుంటారు, ఫోటోలు దిగుతారు, వీడియోలు దిగుతారు, రిబ్బన్ కట్ చేస్తారు బరిలికి. అక్కడ జరిగేదంతా జోదం. పోలీస్ కేసులు ఉండవు ఒక్కడి మీద. అక్కడ పోలవరం లిఫ్ట్ ఈయన చెప్తాడు చూడండి. గోదావరిలో మనం వాడుకుందాం, కృష్ణానదిలో మన మిగిలిన నీళ్ళు ఆళ్ళంట. అసలు మిగిలిందని ఎవరికి చెప్పాడు నీకు? కృష్ణానదిలో ఆంధ్రప్రదేశ్ అవసరాలకి మించి నీళ్లు ఉన్నాయని మీరు ఏ హోదాలో చెప్తారు? మీ దగ్గర ఏం లెక్క ఉంది? ఇది ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహం కాదా అని అడుగుతున్నాను. కృష్ణా డెల్టాలో రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకున్నటువంటి ప్రాంతం అంతా కూడా, అది గుంటూరులో కానీ, లేదా కృష్ణా జిల్లాలో కానీ, లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి కృష్ణా డెల్టా ఆధారపడేటువంటి రైపీరియన్ రైట్స్ ఉన్నటువంటి ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం. మరి మాకేమైనా పోలవరం ఇచ్చావా? ఏమంటే పట్టిసీమ వల్ల మోటార్లన్నీ శుభ్రంగా ఆడితే 5,000 క్యూసెక్లు చేరేది, ఇక్కడికి వచ్చేప్పటికి 3,000 క్యూసెక్లు వస్తాయి. ప్రకాశం బ్యారేజ్కి వచ్చేప్పటికి 3,000 నుంచి బాగా అయితే అందరు నోళ్లు కడితే 5,000 క్యూసెక్లు వస్తాయి. 5,000 క్యూసెక్లతో సాగు అవుద్దా? నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకి నీళ్లు రాకపోతే మాకు సాగు అవుతుందా? కృష్ణా డెల్టాలో వరద ఉంటే పట్టిసీమ మోటార్ ఆడించాల్సిన పని లేదు కదా, వరద నీళ్లే మాకు సాగు అయిపోద్ది కదా. ఎవరిని ఏం చేద్దామని అంటున్నా. మనకి హక్కుగా ఉన్నటువంటి కృష్ణా డెల్టాలో ఉన్నటువంటి హక్కుని నువ్వెవరివి? నీ మనిషి అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటే, ప్రభుత్వం నడిపితే మా హక్కులను వదులుతాకి నువ్వెవడవే అంటున్నా. నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు, మా హక్కును వాళ్ళకి దానం చేయడానికి నువ్వెవడివి? వాళ్ళ గిఫ్ట్గా ఇవ్వడానికి నువ్వెవడో చంద్రబాబు నాయుడు గారు? తప్పు కదా ఇది. పేనుకు బెత్తనం ఇస్తే తలంతా గొరిగి పెట్టిందంట. 5 ఏళ్ళు పాలించబోయా అంటే మొత్తం మా కృష్ణానది మీద ఆధారపడిన పితోడికి తల కొరికేస్తున్నాం, క్యాపేస్తున్నాం. అక్కడ సాగునీటి కోసం ఎన్జీటీ స్టే ఉంటే, తాగునీటికి 1 టీఎంసీ తీసుకోవాలని చెప్పి వర్క్ మొత్తం కంప్లీట్ అయిన దానికి లిఫ్ట్లు పెడితే చాలు, ఒక మోటార్ బిగించి కింద గొట్టం ఏలాడదీస్తే, తొండం ఏలాడదీస్తే రాయలసీమలకి గుక్కి నీళ్ళు అందుతాయి, పెన్నా వాళ్ళకి గుక్కి నీళ్ళు అందుతాయి, నెల్లూరు వాళ్ళకి గుక్కి నీళ్ళు అందుతాయి, కర్నూలు వాళ్ళకి నీళ్ళు అందుతాయి, అనంతపురం వాళ్ళకి నీళ్ళు అందుతాయి. అసత్యాలు మాట్లాడుతావు. ముచ్చుమరిలో ఉన్నది 0.33 టీఎంసీ నీళ్లు తోడుకట్ట అవకాశం ఉన్నటువంటి ముచ్చుమర్రి. 0.33తో కుప్పం నీళ్ళు వస్తాయా? హెచ్ఎన్ఎస్ఎస్ లో 0.33తో కుప్పంలోకి నీళ్లు వస్తాయా అని అడుగుతున్నా. కుప్పం దగ్గరికి వెళ్ళాలి కదా, 550 కిలోమీటర్లు. 550 కిలోమీటర్లు ముచ్చుమర్రి నుంచి కుప్పానికి నీళ్లు వస్తాయా? ఇది ఎక్కడ అసలు? అసలు అక్కర్లేదంటారు మీరు. రాయలసీమ లిఫ్ట్ అక్కర్లేదంటారు. ఎవరికి లిఫ్ట్ అక్కర్లేదు? పచ్చి పాపం మాటలు మాట్లాడతారు. ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని రాజశేఖర రెడ్డి గారు పెంచాడు కాబట్టి, మహానుభావుడు పెంచినప్పుడు ఇక్కడ నీ వంది మాగలతో ఎంత విషం చిమ్మిచ్చావు, ఎంత విషం ఇక్కడ రెచ్చగొడతాకు ప్రయత్నం చేశావు. ఇక్కడ చిచ్చుబెట్టి కృష్ణా డెల్టాలో చిచ్చుబెడతాకు ప్రయత్నం చేశావు నీ మనుషుల్ని, నీ ఏజెంట్లను పెట్టి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని వెంటులు పెంచుతుంటే ఇవాళ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో
ఈ కనీసం మనకి ఎన్జీటీలో క్లియరెన్స్ వచ్చే వరకు మోటార్ పెట్టి ఒక టీఎంసీ నీళ్లు తోడితే అరే తాగు నీళ్లు వస్తాయి కదా రాయలసీమ మొత్తానికి. అల్లాడిపోతున్నటువంటి రాయలసీమ మొత్తానికి తాగుతాకు నీళ్లు వస్తాయి, కర్నూలుకి నీళ్లు వస్తాయి, తాగుతాకు నీళ్లు వస్తాయి కదా. ఎందుకు మీకు ఆ ఇంగిత జ్ఞానం ఉండలేదు? ప్రజల పట్ల కమిట్మెంట్ మీకు ఎందుకు ఉండలేదు? కాటన్తో పోలుస్తున్నావు, నిజంగా ఎంత దుర్మార్గుడు! కాటన్ ఎంత మహనీయుడు, ఇతను ఎంత దుర్మార్గుడు! దుర్మార్గుడు కాకపోతే అది వేస్ట్ అని చెప్పేటువంటి వాడు. ఎంత దుర్మార్గం అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోంచి వెళ్తే 3 కింద పెడుతుంది కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత. ఒకటి తెలుగుగం కానీ, ఒకటి పెన్నా వెళ్ళేదంటే నెల్లూరు వెళ్ళేది కానీ, ఇంకోటి అనంతపురం రాయలసీమకి వెళ్ళేది కానీ, 3గా చిల్లి అక్కడ ముగ్గురికి నీళ్ళు వెళ్ళే పరిస్థితి కోసం అక్కడ ఉంటే ఎంత వెళ్తుంది అని చెప్తాడు. 841 ఎంతలో నీళ్ళు వెళ్తాయి. ఎంత వెళ్తాయి? రోజుకి 841లో కంటిన్యూస్గా వరద ఉంటే రోజుకు 2000 క్యూసెక్లు వెళ్తాయి. రోజుకు 2000 క్యూసెక్లు అంటే ఎవడు ముక్కులో పోద్దామని. నేల తడి కాలువలో నీళ్ళు వెళ్తుంటే ఆరిపోతూ ఉంటుంది కదా ఎండకి. 2000 క్యూసెక్లు అంటే పాక్కుంటా నీళ్ళు వెళ్తాయి. ఎక్కడికి వెళ్తాయి? కాలువ సగం కూడా ఎలా 3 కాలువల్లో చీలితే సగం కూడా వెళ్ళవు కదా. రోజుకు 2000 క్యూసెక్కులతో సోమశిలకు వెళ్తాయా? సోమశిల దాకా పాకుంటానే వెళ్తుందా? తెలుగుగంగ కెనాల్లో కనీసం తిరుపతి దాకానే వెళ్తుందా? చిత్తూరు జిల్లా కన్నా వెళ్తాయి నీళ్లు పాక్కుంటా కాలం వెంపట? పోనీ అనంతపురం వెళ్తాయా? కనీస జ్ఞానం, కనీసం ప్రజల పట్ల, రాయలసీమ పట్ల విద్వేషం మీకు. రాయలసీమ అంతా ఎప్పుడు యాంటీ తెలుగుదేశం అనేటువంటి మీకు విద్వేషం తప్పితే ఏం కనపడుతుంది? మీకేచ్చారుగా, మీకు పట్టం కట్టారు కదా రాయలసీమ, జగన్ని ఓడించి మీకు పట్టం కట్టారు కదా, అయినా విశ్వాసం లేదు రాయలసీమ పట్ల మీకు. ఆ మాట మాట్లాడొచ్చా అని అంటున్నా. ఎన్జీటీలో సాధించి తెస్తాం, అప్పటి వరకు తాగునీటి కోసం జగన్ పూర్తి చేసినటువంటి ఆ 1 టీఎంసీ పర్ డే మోటార్ బిగించి కింద తొండం ఎలాడేస్తాం. నీళ్లు అవసరమైతే జైలుకి వెళ్తాం, కానీ ఏదైనా మేము రాయలసీమకి గుక్కడి నీళ్ళు ఇస్తామని చెప్పే మనసు లేకపోతే మీరేం పాలకులయ్యా? మీరు అసలు అక్కర్లేదని చెప్తారు. ఈయనంట చూడండి చెప్తాడు, పోలవరం పూర్తి అయి సావలేదు, ఇప్పుడు 2027లో పూర్తవుద్దని ఇవాళ చెప్తాడు. 2028 అప్పుడేం చెప్పాడు? 2018లో పూర్తి చేస్తాను, గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పని ముఖ్యమంత్రి చెప్పాడు, ఆనాటి ఇరిగేషన్ మంత్రి చెప్పాడు. అతను కనపట్లేదు అడ్రస్. ఆనాడు చెప్పినోడు అడ్రస్ కనపడతలా. జగన్మోహన్ రెడ్డి నీ సాక్షి పేపర్లో రాసి పెట్టుకో, 2018లో గ్రావిటీతో పోలవరంలో నీళ్లు ఇస్తామని చెప్పాడు. సాక్షిలో రాసి పెట్టుకున్నారు, కానీ ఆ మనిషే కనపడతల్లా. రాసి పెట్టుకోమన్నాడు, కనపడతలే ఇవాళ. ఎక్కడంటే అక్కడెక్కడో మన చెరువులో ఆఫీస్ కట్టారు కదా మంగళగిరిలో, అక్కడ చిత్తుకాయితాలు ఏరుకుంటున్నాడు. అక్కడ ఇంక ఈయన ఉన్నాడు, ఈయన బయలుదేరి ఇప్పుడు ఇది మాట్లాడతాడు. 2027లో 28లో పోలవరం పూర్తి చేస్తాడంటే ఈయన మనం నమ్మాలంట. అది పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నల్లమల్ల రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తా అంట. చూడండి ఎక్కడికి, శ్రీశైలం దగ్గరికి ఇక్కడి నుంచి అడ్డంగా నీళ్లు తీసుకెళ్తాడంట. ఆ నీళ్లుని ఎత్తి శ్రీశైలంలో పోస్తాడంట, అది రాయలసీమకు తోటి పోస్తాడంట. ఇది జరిగేదా? నమ్మశక్యంగా అయ్యేదా? అరే ఎంత నీచం అంటే, మీరు సాక్షాత్తు మీ సొంత మనిషి, మీ గుండెకాయ లాంటోడు ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా, తప్పయ్యా చంద్రబాబు, ఇది దుర్మార్గం, తప్పయ్యా నల్లమల్ల సాగరు పోలవరం నుంచి నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పోయటం, కేవలం మెగాకి వర్క్ ఇచ్చి కమిషన్ తీసుకుంటాక తప్పితే ఇది తప్పు, వద్దు అని చెప్పాడా లేదా? కానీ మేం చెప్తే తప్పు, మీ ఏబి వెంకటేశ్వర గారు చెప్పాడు కదా తప్పు. ఇంకొకసారి మాట్లాడొద్దండి చంద్రబాబు నాయుడు గారు, ఈ ద్రోహం చేయొద్దు తెలుగు ప్రజలకి. పోలవరం నుంచి తీసుకెళ్లి నల్లమల్ల సాగర్లో నీళ్లు పోసి, దాన్ని శ్రీశైలంలో పోసి, శ్రీశైలం నుంచి ఎత్తి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లో పోసి
దాని రాయలసీమకి కుప్పానికి నీళ్లు ఇస్తాం, పులిచింతలకి మన అంటే జగన్ గారిది పులివెందులకి నీళ్లు ఇస్తామని చెప్పడం, డబ్బాలు కొట్టుకోవడం, ఇది మోసం. ఇది అయ్యేదా సచ్చేదా అని చెప్పని ఆయనే మాట్లాడాడు కదా. ఇంకే ఎలా మోసం చేస్తారు మీరు? అంటే మీరు ఒకవేళ ఇది జరిగితే, అప్పు దొరికితే 1,00,000 కోట్లు కావాలంటున్నారు. పోలవరం నుంచి నల్లమల సాగర్కి తీసుకెళ్తాక 1,00,000 కోట్లు కావాలంటున్నారు. అమరావతికి 2,00,000 కోట్లు కావాలి. డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పు ఎవడిస్తాడు? ఎక్కడి నుంచి ఇన్ని 1,00,000 కోట్లు? జరిగేదా కార్యక్రమం? ప్రాజెక్ట్ పూర్తవుద్దా? అంటే వెనకటికి జంజాల్ గారు రచనలో మీరు కనపడుతున్నారు, కోట శ్రీనివాసరావు పాత్రలో మీరు కనపడుతున్నారు. కోడిని కట్టేసేసి మామూలు తినమని చెప్తుంటాడు చుట్టాలందరినీ, కోడి కూర తినండి అని చెప్పని. అదే మోడల్లో పోలవరంలో 2028లో పోలవరం పూర్తి చేస్తాను, పోలవరం నుంచి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి నల్లమల సాగర్లో నీళ్లు పోస్తాను, నల్లమల సాగర్ నుంచి ఎత్తి శ్రీశైలంలో పోస్తాను, శ్రీశైలం నుంచి ఎత్తి పోతిరెడ్డిపాడు ఎడ్రెగ్యులేటర్లో పోస్తాను, పోతిరెడ్డిపాడు నుంచి కిందకి తీసుకెళ్తాను నీళ్ళు అని చెప్పడం అంటే కోట శ్రీనివాసరావు పాత్రకి మీకు ఏమన్నా తేడా ఉందా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైన మాటలు, నా గొడవలు వద్దంటే ఎవడు గొడవలు పడడం? మేమన్నా గొడవలు పడ్డామా? జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లు తెలంగాణతో ఎప్పుడైనా గొడవలు పడ్డారా? మీరన్నారు గొడవలు పెట్టుకో గొడవలు పెట్టుకోని మీరన్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తెలంగాణ ప్రాజెక్టు మన కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్ళి ఆ ఓపెనింగ్కి సాక్ష్యంగా రమ్మంటే ఆహ్వానిస్తే వెళ్తే ఎలా వెళ్తావు నువ్వు, జగన్మోహన్ రెడ్డి నువ్వు ద్రోహం చేస్తున్నావు, అది ఇది అని మాట్లాడారు. గొడవ పెట్టుకోమని ఆ రోజు రెచ్చగొట్టింది ఎవరు? గిల్లింది ఎవరు? తోసింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు గొడవ పెట్టుకోమని చెప్పట్లా, ఈ రాష్ట్రం కోసం కాస్త ఆలోచించండి, ఈ ప్రజల కోసం తపన పడమని చెప్తున్నాడు. 1 టీఎంసీ నీళ్లు తోడే మోటార్లు పెట్టండి, గొట్టం తగిలించండి, బర్ర నీళ్లు లాక్కోవచ్చు, పోయిండి, తాగునీళ్ళు ఇవ్వండి. సోమశిల్లో పోయింది, అక్కడ తాగునీళ్ళు ఇవ్వండి. తెలుగుగంగలో పోయింది, అవసరమైతే చెన్నై వాళ్ళకి కూడా తాగునీళ్ళు ఇవ్వండి. సొమ్ము వాళ్ళది కూడా ఉంది కాబట్టి. మరి ఇవన్నీ చేయమని చెప్పని డిమాండ్ చేస్తే చివరి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం. జగన్ పుస్తకాలు మొత్తం యాజ్డి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ తీసి అదే పుస్తకం తయారు చేసి ఈ పుస్తకంలో కూడా కమిషన్లు కొట్టేసి జగన్ ఏదో ద్రోహం చేశాడని చెప్పి సేమ్ కొత్త విషయాలు, కొత్త విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అమలు చేశాడో క్యూఆర్ కోడా, సరిహద్దులా, ఇవన్నీ నూతనంగా లాంగిట్యూడ్, లాటిట్యూడ్, ప్రతిదీ అక్షాంశాలు, రేఖాం అన్ని ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి జగన్ చేసిన గారు చిన్న లోపం, కీర్తికాంక్షతో ఫోటో వేసుకున్నాడు. ఎవడో నాలాంటి వాడు పక్కన ఐఏఎస్ ఆఫీసర్లు కలిసి ఎగదోసి పంపు కొట్టి మీరు వేయండి సార్, అసలు భారతదేశంలో అసలు మొదటిసారి ఇది వేయండి సార్ అంటే వేసాడు. ఇంతకు మించి తప్పేంటి అని అడుగుతున్నా. ఇది మొత్తం రికార్డ్ అంతా గవర్నమెంట్, ఇప్పుడు ఈ రికార్డ్ అంతా గవర్నమెంట్ లో లేదా? జగన్ అయితే ఆస్తులు యాజ్ డీజ్ రికార్డు కదా మీరు ఇచ్చింది, ఈ పుస్తకం యాజ్ డీజ్ కదా, ఏముంది దీంట్లో? ఏంటి జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు, రాజముద్ర ఉంది, జగన్ ఫోటో తీసి ఇస్తున్నారన్నారు. కాబట్టి మీ డొల్లదనాన్ని కట్టిపెట్టి, ఈ విషంజిమ్ముడి కార్యక్రమాన్ని కట్టిపెట్టి ముందు అమరావతిలో మొదటి ఇచ్చినటువంటి 50,000 ఎకరాల రైతుల్ని ఆదుకోండి, వాళ్ళని సంతోషపరచండి, వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూసిన తర్వాత రెండో 50,000కి పాకండి. అంతేగాని జాలి దయ లేకుండా, బాధ్యత లేకుండా, ఒక అకౌంటబిలిటీ లేకుండా మీరు ఇటువంటి తప్పుడు పనులు, పాపాలు చేయొద్దని చెప్పని, అలాగే తక్షణం రాయలసీమ లిఫ్ట్కి 1 టీఎంసీతో తాగునీళ్ల కోసం మోటార్ పెట్టి చేయమని చెప్పని, రాయలసీమకి గొంతు తడుపుతాకి నెల్లూరు వాసులకి, నెల్లూరు వెళ్లే వరకు దారిలో ఉన్నటువంటి వారందరికీ గుక్కి నీళ్లు, గొంతు ఎండిపోతుంది తడపటాకి, నీ గుక్కి నీళ్ళు ఇమ్మని చెప్పని ఇప్పటికి 3,00,000 కోట్లు అప్పులు చేశారు. 1 టీఎంసీ మోటార్కి ఎంత అవుద్దండి? ఎంత అవుతుంది? మా అయితే ఒక 5,000 కోట్లు, అయితే ఒక 10,000 కోట్లు, ఇంతే కదా. గొట్టానికి ఎంత అవుద్ది? ఫౌండేషన్తో సహా అన్ని పూర్తయి ఉన్నాయి.
అది పెట్టండి. తాగునీళ్ళ కోసం జరిగింది కాబట్టి దాన్ని చేయమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి పాపపు మాటలు, విషపు మాటలు కట్టి పెట్టండి. మిమ్మల్ని ఎండగట్టి మిమ్మల్ని ఇంటికి సాగనంపే రోజు ప్రజలు శ్రీకృష్ణుడు శిశుపాలుడి తప్పుడు లెక్కబెట్టినట్టుగా ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మీ తప్పుల్ని, మీ పాపాలని లెక్క కడుతూనే ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారనేది సంగతి మనసులో పెట్టుకోమని చెప్పని కూడా చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిక చేస్తున్నాం. పోనీ బాలీలో కూర్చుంటే అవుద్దా? జూబ్లీస్లో కూర్చుంటే అవుద్దా? ఎక్కడున్నాడు ఈయన? ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్లో జూబ్లీస్తో పనేంటి ఈయనకి? వాళ్ళ అబ్బాయి గారు పంచాయతీరాజ్ శాఖ, ఎడ్యుకేషన్ శాఖ మంత్రికి, పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ఎప్పుడు ఆపి మామూలుగా అసలు శుక్రవారం చీకటి పడద్దా, ఎప్పుడు శుక్రవారం మధ్యాహ్నం సూర్యుడు నెన్నింటి మీదకి వస్తాడా అని చెప్పి ఎదురు చూసి వెళ్ళిపోతున్నారు ఎందుకు? జనం సొమ్ముతో ఈ విహారయాత్రలు ఏంటి అని అడుగుతున్నాను. జనం సొమ్ముతో విహారయాత్రలు చేస్తున్నది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మొత్తాన్ని వదిలేసి మధ్య మధ్యలో అక్కడక్కడ పాయింట్లు పట్టుకుని జగన్ గారు ఏం చెప్పాడు? ఇది తప్పయా, నీచం ఇది. ముందు 50,000 ఎకరాలకి ఇంకా ఏం మీరు చేయలేదు, పట్టాలు ఇవ్వలేదు, ప్లాట్లు ఇవ్వలేదు, రోడ్లే లేదు, సౌకర్యాలు కల్పించలేదు, వాళ్ళ ఆస్తులకు విలువ కల్పించలేదు, తీరుతెన్ను లేదు, దారి తెన్ను లేదు. ముందు వాళ్ళ సంగతి చూడండి అయ్యా. మళ్ళీ 50 ఎకరాలు ఏంటి, మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లేంటి? ఎంత ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి దీన్ని ఒక గుదిబండగా మెడలో కట్టే కంటే, ఎందుకని ఈ 1,00,000 కోట్లు మళ్ళీ ఇంకో 1,00,000 కోట్లు ఎప్పుడు భరించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు? దాని బదులు విజయవాడకి, గుంటూరుకి మధ్యలో ఎక్కడన్నా సచివాలయం, కోర్టులు, ముఖ్యమంత్రి బంగ్లా, గవర్నర్ బంగ్లా, ఎమ్మెల్యే క్వార్టర్స్, హెచ్ఓడి ఆఫీసులు, సచివాలయం మొత్తం కట్టేసుకుని జోనింగ్ చేసేస్తే ప్రజలే దాన్ని నిర్మాణం చేసుకుంటారు. లేదా విజయవాడకి బందర్కి మధ్యలో, లేదా విజయవాడకి ఏలూరుకి మధ్యలో ఎక్కడో అక్కడ కట్టొచ్చు కదయ్యా. కట్టకుండా ఇలా తయారు చేసి జనాలను చంపటం ఏంటయ్యా? అది మంచి ఆలోచన కదా, అలా చెయ్యాలి కదా దార్శనికుడంటే అని ఆయన చెప్పాడు. నేను ఇక్కడే కూర్చోవాలి, అక్కడే కూర్చోవాలి అని ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతి పట్ల ఇంత కూడా మమకారం లేకపోతే 2014-19లో తాడేపల్లిలో ఎందుకు ఆస్తి కొనుక్కున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, దాంట్లో కాపురానికి వచ్చాడు? 2014లో రాష్ట్రం విడిపోతే 2025 దాకా మీకు ఇక్కడ స్థలం కొనుక్కునే ఆలోచనే లేదు కదా. ఎవరో లింగంనేని రమేష్ ఇంట్లో ఉంటున్నారు కదా మీరు. అద్దెకున్నారో తెలియదు, అది ప్రభుత్వ బంగ్లానో తెలియదు, ఎవడాస్తో తెలియదు, దాంట్లో ఉంటారు మీరు. అరే జగన్ గారు చెప్పినటువంటి ప్రజల యొక్క బాధ్యత అంటే ప్రజల పట్ల అకౌంటబిలిటీతో ఎలా ఉండాలి చెప్తే అది వదిలేసి ఎక్కడ కూర్చుంటే అక్కడే అన్నాడు. ఆయన చెప్పిందేంటి? అమరావతిలోనే అక్కడ కదయా నువ్వు ఏపీఎస్పీ డీజీపీ ఆఫీస్ స్థలంలో అక్కడ కానీ, యూనివర్సిటీలో స్థలంలో కానీ, లేదా బెజవాడ బందర్కి మధ్యలో కానీ, లేదా ఏలూరుకి బెజవాడకి మధ్యలో కానీ ఎక్కడో అక్కడ కూర్చోవచ్చు కదా. ఎందుగా ఇదంతా ఇంతమందిని చంపుతాం అని చెప్పి మాట్లాడితే, ఇప్పుడు మీరు చెప్పండి, పట్టిసీమలో లిఫ్ట్లు ఉన్నాయి, రేపు రాయలసీమలో మన దీంట్లో అమరావతిలో పెట్టే లిఫ్ట్లు ఎంత? 1000 కోట్లు పెట్టి పెడతారా? లిఫ్ట్లు కడతా, లిఫ్ట్లకి కాలువలకి 1000 కోట్ల ఏంటి? వచ్చిన వరద నీరు తోడతాకి 1000 కోట్లు లిఫ్ట్లు ఏంటి అంటే మీకు ఎంత కూడా మామూలుగా ఈ 1000 కోట్లు పెడితే కూడా అక్కడ రాయలసీమ లిఫ్ట్లో ఒక టీఎంసీతో నీళ్లు తోడేయచ్చు. పట్టిసీమ ప్రాజెక్టు కన్నా పెద్ద ప్రాజెక్టు మీరు ఇక్కడ పెడతా తప్పేమన్నాడు? వరద వస్తుంది, ఆ వరద వచ్చే చోట ఏంటి తప్పు కదా అన్నాడు. అంటే మీరు ఏం చేసినా, మీరు ఎన్ని పాపాలు చేసినా తప్పు పట్టుకుంటే ఇక అది భూతే అన్నమాట. ఈ
ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పనే ఉంది అసలు మామూలుగా ఆయనకి కాదండి. ఈ రాష్ట్రంలో కులాలు మతాలు రెచ్చగొట్టింది ఎవరు చెప్పండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు రాజకీయాల్లో కులం ఊసి తెచ్చింది ఎవరు? ఎరా మీ కులభావన కూడా లేదేరా, నన్ను గెలిపించుంటే బాగుండేది కదా, మన కులానికి సమ్మగా ఉండేది అని అడిగింది ఎవరు? మతం ఊసి ఎత్తేది ఎవరు? అంతకితం నేను బ్యాప్టిజం తీసుకున్నాను, నేను క్రిస్టియన్ని, నేను యేసుప్రభువుని నమ్ముతానని అంతకితం మాట్లాడింది ఎవరు? ఇప్పుడు మెట్లు కడిగింది ఎవరు? పసుపు పంచాను, పసుపు లుంగి వేసుకుని, పసుపు చొక్కా వేసుకుని. మతం రెచ్చగొడుతున్నది ఎవరు? కులం రెచ్చగొడుతున్నది ఎవరు? ఆయన ఊళ్ళో ఆయన సరిదిద్దుకోలేక, ఆయన కాపురం ఆయన చక్కదిద్దుకోలేక, ఇప్పుడు ఆయన పైమెన్ కమిటీ ఏది వేశాడు, దాంట్లోంచి ఒకటి పీకాడు. ఎందుకు పీకాడు చెప్పానండి? సరే ఎన్నొద్దు, ఆయన ఒక మాట మాట్లాడాడని అక్కడ దీనికి వచ్చేప్పుడు చెప్తున్నారు, మీరే నన్ను కాపు కాయాలంటున్నాడంట పిఠాపురం వాళ్ళని. సరే పిఠాపురం వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారిని కాపు కాయాలి, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబుని కాపు కాసేస్తాడు. ఆ కాపున వాళ్ళు కాసిన కాపు అంతా తెచ్చి చంద్రబాబు గారిని కాస్తాడు, ఈయన కాపు కాస్తాడు ఇక్కడ. మరి పిఠాపురంలో వాళ్ళ ఆస్తులు, వాళ్ళ ఇళ్ళు సముద్రం మింగేస్తుంటే వాళ్ళని కాపు కాసేది ఎవడు? మందుల ఫ్యాక్టరీలోంచి విషాన్ని ఊర్ల మీద వదులుతుంటే వాటిని కాపు కాసేది ఎవడు? పిఠాపురంలో ఆడపిల్లల యొక్క మాన ప్రాణాలకి రక్షణ లేకపోతే వాళ్ళని కాపు కాసేది ఎవడు? చిన్న తగు వస్తే దళితుల్ని కుల బహిష్కరణ చేస్తే ఆ దళితుల్ని కాపు కాసేది ఎవడు? పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇట్టా ఉంటాయి అనేది మీకు తెలుసు, నాకు తెలుసు. కాకపోతే ఏదోటి అతను ఇట్టా అన్నాడు కాబట్టి ఇట్టా అన్నాడు, మాటకు మాట ఇయ్యాలి కాబట్టి ఇవన్నీ అడగటం తప్పితే అంతే కదా.